హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే తంత్ర. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే అర్ధరాత్రి ఒక ముసలి వ్యక్తి తన చేతిలో చెంబును తీసుకుని పొలానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఆ వ్యక్తికి దారి మధ్యలో ఒక చెట్టు మీద ఒక టీనేజ్ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక కోడిని పట్టుకుని దాని రక్తాన్ని తాగుతూ కనిపిస్తుంది. అదంతా చూసిన ఆ ముసలి వ్యక్తి వెంటనే తన చెంబును అక్కడే వదిలేసి పరుగు తీస్తాడు. నిజానికి ఈ మూవీ మొత్తంలో 7 పర్వాలుంటాయి. అందులో మొదటి పర్వం రక్తదాహం. అలా రక్తదాహం అనే మొదటి పర్వం మొదలవుతుంది. రేఖ వాళ్ళ బామ్మ రేఖను చూసి, పాప బాత్రూమ్ లో స్నానం చేయడానికి నాకు వేణీళ్లు పెడతావా అని అడుగుతుంది. అది విన్న రేఖ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వాష్రూమ్ లో ఒక మూలన ఒక అమ్మాయి జుట్టు విరబోసుకుని కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే రేఖ షాక్ లో ఉంటుంది. సరిగ్గా అప్పుడే రేఖ వాళ్ళ బామ్మ తన దగ్గరికి వచ్చి, ఏంటి, నేను నిన్ను వాష్రూమ్ లో వేణీళ్లు పెట్టమని చెప్పాను కదా, లోపల ఏం చేస్తున్నావు? ఏదైనా దెయ్యాన్ని చూసావా ఏంటి అని అడుగుతూ వాష్రూమ్ లోకి చూడగానే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత రేఖ తండ్రి అనేటువంటి కుమార్ ఇంటికి వచ్చి వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అలా కుమార్ ఇంకా వాళ్ళమ్మ మాటల ద్వారా కుమార్ రేఖని ద్వేషిస్తూ ఉంటాడనే విషయం అర్థమవుతుంది. నిజానికి రేఖకి జన్మనివ్వగానే రేఖ వాళ్ళమ్మ చనిపోతుంది. అందువల్ల రేఖ పుట్టగానే తల్లిని మింగేసిందనే కోపంతో వాళ్ళ నాన్న రేఖని ద్వేషిస్తూ ఉంటాడు. మరో పక్క తేజ, శైలజ, రేఖ ఇంకా వాళ్ళ తమ్ముడు వాసు మంచి స్నేహితులుగా ఉంటారు. ఈ నలుగురు ఒక కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. ప్రతిరోజు ఈ నలుగురు కలిసే కాలేజ్ కి వెళ్తూ వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండే దారిలోనే రేఖ ఇంకా తేజ వాళ్ళ టిఫిన్ బాక్సెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రేఖ ఇంకా తేజలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. ఈ విషయం కనీసం శైలజ, వాసులకు కూడా తెలియదు. అలా కాస్త దూరం నడిచిన తర్వాత రేఖకి ఒక విచిత్రమైన అమ్మాయి చెట్టు ఎక్కి ఉరు వేసుకోబోతూ కనిపిస్తుంది. ఇదంతా చూసి రేఖ అక్కడే ఆగిపోతుంది. దాంతో శైలజ రేఖను చూసి, అరే రేఖ, నువ్వు ఎప్పుడు ఈ చెట్టు దగ్గరికి రాగానే ఎందుకు ఆగిపోతున్నావు? ఆ చెట్టు మీద ఏదైనా దెయ్యం ఉందా ఏంటి అని అడుగుతుంది. అది విన్న వాసు వీళ్ళను చూసి, ఈ చెట్టు చూడ్డానికి విచిత్రంగానే ఉంది, ఈ చెట్టు మీద ఎవరితో ఆత్మ ఉందని అనిపిస్తుంది అని అంటాడు. అదంతా విన్న తేజ, నేను భూతాలను ప్రేతాలను అస్సలు నమ్మను, వాటి మీద నాకు నమ్మకం లేదు. కానీ ప్రపంచంలో పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకి మనం గుడికి వెళ్ళగానే మనకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అదే మనం శ్మశానం దగ్గరికి వెళ్తే మన మనస్సు అంతా ఏదోలాగా ఉంటుంది. అంటే దాని అర్థం అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని. మరో ఉదాహరణ చెప్పాలంటే యాక్సిడెంట్ తరచూ ఒకే ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఆ ఏరియాలో ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత కాలేజ్ అయ్యాక తేజ, వాసు ఇద్దరూ కలిసి తేజ వాళ్ళ మామయ్య అయినటువంటి శంకర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తారు. నిజానికి శంకర్ కి చాలా నాలెడ్జ్ ఉంది. దాంతో శంకర్ తేజ ఇంకా వాసులు ఇద్దరికి మరికొన్ని పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. శంకర్ అలా చెప్తూ, ఒక ఐలాండ్ లో కొంతమంది ట్రైబల్ పీపుల్ ఉండేవారు. వారందరూ ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టును తిడుతూ ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు ఎండిపోయి కిందకి పడిపోతుంది. దాంతో అక్కడ ప్రజలు ఆ చెట్టు కట్టెలను ఉపయోగించుకున్నారు. అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ పనిచేసింది. అదే విధంగా మెడికల్ ఫీల్డ్స్ లో డాక్టర్స్ చాలా స్పెషల్ అయిన టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ట్యూమర్ ఉంటే ఆ పేషెంట్స్ ని చూసి, మీ ట్యూమర్ ని చేపలు తిన్నాయి అని అనుకోండి అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది. ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయి అని శంకర్ తేజ వాళ్ళకి చెప్తాడు. అదంతా విన్న తేజ ఆయన్ని చూసి, మామయ్య, నిజంగానే ప్రపంచంలో చేతబడి అనేది ఏదన్నా ఉందా అని అడుగుతాడు. అది విన్న శంకర్ తేజ ఇంకా వాసులకి చరిత్రలో జరిగిన వాటిని ఉదాహరణలుగా చెప్పడం మొదలు పెడతాడు. కొంతమంది చేతబడిని మంచి పనులకు ఉపయోగిస్తూ ఉంటారు, మరి కొంతమంది చేతబడిని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు అని శంకర్ చెప్తాడు. ఈ విధంగా శంకర్ కి చేతబడుల గురించి చాలా నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది. అదే రోజు రాత్రి రేఖ తన ఇంట్లో చదువు పూర్తయ్యాక నిద్రపోదామని లైట్ ని ఆఫ్ చేయగా రేఖ వెనకాల ఒక అమ్మాయి జుట్టు విరబోసుకుని నిలబడి కనిపిస్తుంది. అది గమనించిన రేఖ వెంటనే లైట్ ఆన్ చేయగానే అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా జరగడంతో రేఖ లైట్ ని ఆఫ్ చేసి భయపడుతూ బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో రేఖకి తన చుట్టూ చాలా ఆత్మలున్నాయని, అవి రేఖని నిద్రలేపడానికి ప్రయత్నిస్తున్నాయని అనిపిస్తుంది. అలా కాసేపటి తర్వాత రేఖ సడన్ గా నిద్ర నుంచి లేచి ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. నిజానికి రేఖకి నిద్రలో లేచి నడిచే అలవాటుంది. అలా రేఖ బయటికి వెళ్ళడానికి వాళ్ళ బామ్మ చూసి కుమార్తో, రేఖ బయటికి వెళ్తుంది చూడు, నువ్వు కూడా తన వెనకాలే వెళ్ళు అని అంటుంది. అది విన్న కుమార్ మాత్రం వాళ్ళ అమ్మను చూసి, అది పోతే పోనివ్వు, ప్రతిరోజు ఇదే పని కదా తనకి,
అదే తిరిగి వస్తుందిలే అని చెప్తాడు. ఈ విధంగా రేఖ అప్పుడప్పుడు నిద్రలో నుంచి లేచి ఏదో ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి శ్మశాన వాటికి లాంటి ప్లేసెస్ కూడా వెళ్తుంది. మరో పక్క అదే ఊర్లో ఒక ముస్లిం బాబా ఉంటాడు. ఉదయం అవ్వగానే రేఖ ఆ బాబా దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి తనకు జరిగిందంతా ఆయనకి చెప్తూ, బాబా, నిన్న రాత్రి నాకు చాలా విచిత్రమైన ఫీలింగ్స్ కలిగాయి. నా చుట్టుపక్కల ఎవరో తిరుగుతూ ఉన్నారని నాకు అనిపించింది. నాకు చాలా పీడకలు వస్తున్నాయని చెప్తుంది. అదంతా విన్న ఆ బాబా రేఖను చూసి, నువ్వు భయపడకు బేటీ, కొన్ని రోజుల తర్వాత నేను యాత్రలకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చాక నీకు మంచి తాయెత్తును కడతాను అని రేఖతో చెప్తాడు. ఆ తర్వాత రోజు ఈ నలుగురు కలిసి తమ కాలేజ్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ గ్రామంలోని ఒక వ్యక్తి తేజ దగ్గరికి వచ్చి, అరే తేజ, మా ఇంటి దగ్గర డ్రైనేజ్ పాడైంది, వెళ్లి తొందరగా క్లీన్ చెయ్యి అని అంటాడు. అది విన్న తేజ, ఓకే అన్నా, నేను ప్రస్తుతం కాలేజ్ కి వెళ్తున్నాను, సాయంత్రం తిరిగి వచ్చాక నేను బాగు చేస్తాను అని అంటాడు. ఇదంతా విన్న ఆ వ్యక్తి తేజ మీద కోపం తెచ్చుకొని, నీకు బాగా కొవ్వు పట్టింది, నువ్వు తిరిగి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? అయినా నువ్వు ఒక వేశ్య కొడుకువి. మీ అమ్మ గ్రామంలో ఉన్న మగవారందరినీ సుఖపెట్టేది, నీకు చదువుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు కూడా అదే దందా చెయ్యి అని తేజను చూసి నోటుకొచ్చినట్లు తిడతాడు. నిజంగానే తేజ వాళ్ళమ్మ ఒక వేశ్య. అదే విధంగా తేజ ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన చదువు ఇంకా ఖర్చుల కోసం సంపాదించుకుంటూ ఉంటాడు. అలా కాసేపటి తర్వాత వాసు చిల్లవుదామని తన ఫ్రెండ్స్ ని చూసి, ఈ రోజు మన గ్రామంలో పండగ ఉంది కదా, ఎవరెవరు నాతో వస్తున్నారో చెప్పండి అని అంటాడు. అది విన్న రేఖ, జాతర ఉండేది రాత్రి కదా, నేను రాత్రి ఇంటి నుంచి బయటికి రానని నీకు తెలుసు కదా, నాకు చీకటి అంటే చాలా భయం, నేను రాను అని చెప్తుంది. అలా కాలేజ్ అయ్యాక తేజ రేఖ ఇంటికి వెళ్తాడు. నిజానికి రేఖ వాళ్ళ నాన్న ఇంట్లో లేకపోతే అప్పుడు తేజ రేఖని కలవడానికి వెళ్తూ ఉంటాడు. కాలేజ్ కి వెళ్లే సమయంలో ఆ వ్యక్తి తేజని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడంతో ఆ మాటలకి రేఖ చాలా ఫీల్ అయ్యి తేజని హత్తుకుని బాగా ఏడుస్తుంది. అప్పుడు తేజ రేఖను చూసి, ఈ రోజు గ్రామంలోని అందరూ ఆ జాతర చూడ్డానికి వెళ్లారు, పద మనం గ్రామం అంతా ఒంటరిగా తిరుగుదామని చెప్తాడు. ఈ విధంగా తేజ ఇంకా రేఖ ఇద్దరు కలిసి ముందుగా నది దగ్గరికి వెళ్తారు. అప్పుడు రేఖ తేజను చూసి, ఆ వ్యక్తి అన్న మాటలకి నువ్వు ఫీల్ అవ్వలేదా అని అడుగుతుంది. అప్పుడు తేజ రేఖను చూసి, వాళ్ళెవ్వరూ నా ప్రపంచం కాదు, నువ్వే నా ప్రపంచానివి. మా అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయాక నువ్వే చిన్నప్పటి నుంచి నన్ను ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్నావు, నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నావు. నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అనేదే నాకు ముఖ్యం. మా అమ్మ ఒక వేశ్యని, నాకు ఎటువంటి బాధ లేదు. ప్రతిరోజు రాత్రి మా ఇంటి నుంచి బయటికి వెళ్లేది. చిన్నతనంలో నాకు ఏది అర్థమయ్యేది కాదు. ఒక్కరోజు కూడా మా అమ్మ నన్ను హత్తుకోలేదు, తన ఒడిలో పడుకోబెట్టుకోలేదు. ఈ ఒక్క విషయంలోనే నేను మా అమ్మని ద్వేషిస్తున్నాను అని అంటూ తేజ ఏడుస్తూ రేఖ దగ్గర ఫీల్ అవుతాడు. అప్పుడు రేఖ తేజను ఓదారుస్తుంది. ఆ తర్వాత తేజ ఇంకా రేఖ ఇద్దరు కలిసి గ్రామంలో మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తేజ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా అర్ధరాత్రి రేఖ మంచి నిద్రలో ఉండగా తన చెవులకి ఏదో వినబడుతూ ఉంటుంది. రేఖ, నాకు రక్తం కావాలి, నాకు రక్తాన్ని ఇవ్వు, నేను రక్తదాహంతో ఉన్నాను అని రేఖకి ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో రేఖ సడన్ గా నిద్ర నుంచి పైకి లేచి ఒక కత్తి తీసుకుని తన కాళ్ళ మీద గాయం చేసుకుని ఆ రక్తాన్ని ఒక గ్లాస్ లో నింపి కిటికీ దగ్గర పెడుతుంది. ఆ తర్వాత కామ్ గా వచ్చి మంచం మీద పడుకుంటుంది. అలా ఉదయం అయ్యాక రేఖ ఆ గ్లాస్ ని చూడగా ఆ గ్లాస్ లో రక్తం ఉండదు. రేఖకి ఆ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు అర్థం అవ్వదు. ఆ తర్వాత రేఖ ఆ ముస్లిం బాబా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ బాబా రేఖకి తాయెత్తు కడతాడు. మరో పక్క తేజ తన మామయ్య శంకర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శంకర్ తేజను చూసి, ప్రతి వారం జూ దగ్గర కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఆ వస్తువులు ఏంటంటే అడవి జంతువుల వెంట్రుకలు, సింహం తల. ఎందుకంటే ఈ రెండు వస్తువులు చేతబడికి ఎక్కువగా వాడతారు, చాలా పవర్ఫుల్ గా ఉంటాయని చెప్తాడు. అప్పుడు తేజ వాళ్ళ మావయ్యని చూసి, అవును మావయ్య, నీకు ఈ చేతబడుల గురించి బాగా ఎలా తెలుసు? నువ్వెప్పుడైనా చేతబడి చేశావా అని అడుగుతాడు. అది విన్న శంకర్, అవును, నాకు తెలియకుండానే 2 సార్లు చేశాను. ఆ తర్వాత ఒక అమ్మాయి ఎప్పటికీ ఈ చేతబడిని చేయకు అని నా నుండి ప్రామిస్ తీసుకుంది. అప్పటి నుంచి నేను ఈ చేతబడిని వదిలేశాను. నిజానికి నా చిన్నతనంలో మా అమ్మ మా నాన్నను వదిలేసింది. ఆ తర్వాత మా నాన్న నేను వికలాంగుణ్ణి అని నన్ను వదిలేశాడు. దాంతో నేను గుడి దగ్గర ఏడుస్తూ ఉండగా ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నాకు భోజనం పెట్టింది. ప్రతిరోజు అమ్మాయి నా కోసం సమయానికి భోజనం తెస్తూ ఉండేది. నాకు రాయడం చదవడం నేర్పించి నాకు మంచి స్నేహితురాలు అయ్యింది. అందువల్లే అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. అంతేకాదు, నేను అమ్మాయిని ప్రేమించాను కూడా. అందువల్లే నేను అమ్మాయికి ఏదో ఒకటి చేసి చూపించాలి అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆ సమయంలోనే నాకు చేతబడి గురించి తెలిసింది. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ముందుగా నేను తంత్ర విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఏ తాంత్రికుడైనా ముందుగా ఈ తాంత్రిక విద్యను నేర్చుకుంటాడు. దాని పేరు శవ సాధన. అంటే అప్పుడే చనిపోయిన వ్యక్తితో ఈ పూజ చేయాలి. ఆ శవాన్ని నగ్నంగా ఉంచి మనం కూడా నగ్నంగా తయారయ్యి శవం మీద కూర్చుని కొన్ని మంత్రాలను జపించాలి. ఒకవేళ ఈ శవ సాధన సంపూర్ణమైతే తాంత్రికుడికి కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులను పొందడానికే నేను ఆ పూజను చేయడం మొదలు పెట్టాను.
కాని ఆ పూజ చేసే సమయంలో ఆ శవం లేచి కూర్చుంది. అది చూసి నా మతిపోయింది. చాలా భయపడిపోయాను. నిజానికి ఇది ప్రతి తాంత్రికుడికి జరుగుతుంది. ఆ పూజ సంపూర్ణంగా చేసి సక్సెస్ అయితే వాళ్ళకి శక్తులు వస్తాయి, ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళకి రోగాలు వస్తాయి. నేను ఆ శవం బ్రతకడాన్ని చూసినప్పుడు నాకు ఫిట్స్ వచ్చాయి. అందువల్లే నాకు శక్తులు రాలేదు. నేను బాగవడానికి నాకు చాలా సమయమే పట్టింది. ఆ సమయంలో ఆ అమ్మాయి హాస్పిటల్ దగ్గరికి వచ్చి నా బాగోగులు అడిగింది. అప్పుడే నేను అమ్మాయికి నేను చేతబడి చేశాననే నిజాన్ని చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ నువ్వు ఆ తాంత్రిక విద్యను చేయకు అని నా నుంచి ప్రమాణం తీసుకుంది. శంకర్ ఈ విధంగా చెప్పగా తేజ వాళ్ళ మామయ్యని చూసి నువ్వు మళ్ళీ ఆ చేతబడిని చేయలేదా అని అడుగుతాడు. అప్పుడు శంకర్ తేజాని చూసి లేదు, నేను మరోసారి ట్రై చేశాను. ఆ విద్య పేరు వశీకరణ. నేను నాకు నచ్చిన అమ్మాయి మీదనే ఆ వశీకరణ విద్యను ప్రయోగించానని చెప్తాడు. సరిగ్గా ఆ తర్వాత సీన్ లో రెండో పర్వమైన పాతాల కుట్టి మొదలవుతుంది. ఒక రోజు రేఖ, వాసు, తేజ కాలేజ్ దగ్గర కూర్చుని శైలజ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి శైలజకి కాలేజ్ రావడానికి లేట్ అవుతుంది. ఆ తర్వాత శైలజ కాలేజ్ కి వస్తూ ఉండగా రేఖ శైలజ వెనకాల ఒక విచిత్రమైన అమ్మాయి రావడాన్ని చూస్తుంది. ఇదంతా చూసిన రేఖ భయపడుతుంది. కాని రేఖ శైలజతో ఏమీ చెప్పదు. అలా కాలేజ్ పూర్తయ్యాక రేఖ తేజని పిలిచి ముస్లిం బాబా నన్ను పిలిచి శైలజ మీద ఎవరో చేతబడి చేశారని చెప్పాడు. దీన్ని ఎగ్జామిన్ చేయడానికే కాలేజ్ పూర్తయ్యాక శైలజ వాళ్ళ ఇంటికి వెళ్లాను. నోట్స్ అనే సాకు చెప్పి వెళ్లాను. బాబా నాకు ఒక పౌడర్ ని ఇచ్చారు. నేను శైలజను చూసి ఈ పౌడర్ లో ఒకసారి ఉమ్ము అని చెప్పాను. అప్పుడు శైలజ ఆ పౌడర్ లో ఉమ్మింది. ఆ తర్వాత నేను ఒక నిమ్మకాయని శైలజ ఎదురుగా ఉంచాను. అప్పుడు శైలజ నన్ను చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని గట్టిగా అరిచి భయపెట్టింది. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉండింది. దాంతో నేను బయటకు వచ్చి ఆ పౌడర్ ని చూడగా ఆ పౌడర్ లో రక్తం ఉంది. ఈ విధంగా శైలజ మీద ఎవరో చేతబడి చేశారు అనే విషయం కన్ఫర్మ్ అయింది. తేజ ప్లీజ్ నువ్వు నాకు సహాయం చెయ్యి. మనిద్దరం శైలజ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ ఇంకా అన్నయ్యలకి దీని గురించి చెప్దామని అంటుంది. అలా తేజ ఇంకా రేఖలిద్దరూ కలిసి శైలజ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ ఇంకా అన్నయ్యలకి ఈ విషయం మొత్తం చెప్తారు. శైలజ మీద ఎవరో చేతబడి చేశారు. ఆ చేతబడి పేరు పాతాల కుట్టి అని చెప్తారు. 11 రోజుల తర్వాత శైలజ ప్రతిరోజు శ్మశానానికి వెళ్తుంది. ఆ తర్వాత 6 రోజులకి చివరి ఘట్టం వస్తుంది. శైలజకి ఎవరైతే చేతబడి చేశారో ఆ వ్యక్తి పూజ చేసి శైలజని తన దగ్గరికి పిలుస్తాడు. అంతేకాకుండా శైలజని బలివ్వడానికి రక్తంతో తడిపిన భోజనాన్ని తినిపిస్తాడు. కానీ శైలజ ఆ భోజనాన్ని తినే ముందే మనం ఆ తాంత్రికుడి తల నుంచి ముండాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే శైలజ బాగైపోతుంది అని రేఖ అందరికీ చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత శైలజ వాళ్ళ అన్నయ్య అబ్బా మీరందరూ చదువుకున్న వాళ్లే కదా, వీటన్నిటిని మీరెలా నమ్ముతున్నారు అని రేఖ చెప్పిందని అస్సలు పట్టించుకోడు. అలా చూస్తూ ఉండగానే 11 రోజులు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో శైలజ ఆరోగ్యం చాలా పాడైపోతుంది. అలా 12వ రోజు రాత్రి శైలజ శ్మశానానికి వెళ్తూ ఉంటుంది. దాంతో శైలజ వాళ్ళ అన్నయ్య ఇంకా వాసు శైలజని ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడే తేజ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని ఆపి ఒకవేళ మనం ముందుకు వెళ్తే ఆ తాంత్రికుడికి మన మీద అనుమానం వస్తుంది, అందుకే మనం చివరి రోజు వరకు వెయిట్ చేయాలి అని చెప్తాడు. ఇదంతా చూశాక శైలజ వాళ్ళ అన్నయ్యకి శైలజ మీద ఎవరో చేతబడి చేశారనే నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత రోజు తేజ వాళ్ళ మావయ్య శంకర్ దగ్గరికి వచ్చి ఈ చేతబడి పాతాల కుట్టి గురించి అడుగుతాడు. అది విన్న శంకర్ షాక్ అయ్యి దీని గురించి నువ్వు ఎక్కడ విన్నావు అని అడుగుతాడు. అది విన్న తేజ జరిగిందంతా చెప్తాడు. ఆ ముస్లిం బాబా శైలజ మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పాడు. దీనికి సొల్యూషన్ కూడా చెప్పారు. ఎవరైతే ఈ చేతబడి చేస్తున్నారో వాళ్ళ తల నుంచి ముండాన్ని వేరు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అది చెప్పడంతో అది విన్న శంకర్ సేఫ్టీ కోసమని తేజకి కాస్త కుంకుమ, తులసి నీళ్లు ఇచ్చి అక్కడికి వెళ్లే సమయంలో ఇవి మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత చివరి రోజు రానే వస్తుంది. తాంత్రికుడు శైలజని తన దగ్గరికి రప్పించుకోవడానికి తంత్ర విద్యలు చేస్తూ ఉంటాడు. అక్కడ శైలజ వాళ్ళ అన్నయ్య, వాసు, తేజ ఇంకా రేఖ నలుగురు ఉంటారు. అలా కాసేపటి తర్వాత శైలజ తనంతట తానే తాంత్రికుడి దగ్గరకు వస్తుంది. నిజానికి జరిగింది ఏంటంటే గ్రామంలో జాతర జరిగింది కదా, ఆ సమయంలో ఒక వ్యక్తి శైలజను ఆట పట్టిస్తాడు. దాంతో శైలజ ఆ వ్యక్తి మొహం మీద ఉమ్మేస్తుంది. అందుకే పగ తీర్చుకోవడానికి ఈ వ్యక్తి శైలజ మీద చేతబడి చేస్తాడు. ఆ తాంత్రికుడు శైలజను చూసి నీకైతే నీ అందం మీద చాలా గర్వంగా ఉంది కదా, ఇప్పుడు చూడు నీ అందానికి నేను ఏ గతి పట్టిస్తాను అంటూ కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటాడు. చివరిగా ఈ తాంత్రికుడు రక్తాన్ని కలిపిన భోజనాన్ని శైలజకి పెడుతూ ఉన్న సమయంలో శైలజ వాళ్ళ అన్న ఆ తాంత్రికుడు తలను నరకడానికి వస్తాడు. కానీ ఆ తాంత్రికుడు శైలజ వాళ్ళ అన్నయ్య చేయి పట్టుకుంటాడు. తనని చంపడానికి అతను రావడం తాంత్రికుడు గమనిస్తాడు. ఆ తర్వాత అక్కడికి తేజ వచ్చి ఆ తాంత్రికుడు తలని ముండాన్ని వేరు చేస్తాడు. దాంతో శైలజ నార్మల్ గా అయిపోతుంది. ఆ తర్వాత రోజు శైలజ కుటుంబంలోని అందరూ ఆ ముస్లిం బాబా దగ్గరికి వెళ్లి ధన్యవాదాలు చెప్తారు. అంతేకాకుండా శైలజ వాళ్ళ అన్నయ్య కృతజ్ఞత రూపంలో ఆ బాబాకి బంగారపు చైన్ని కూడా ఇస్తాడు. సరిగ్గా అప్పుడే 3వ పర్వం అయినటువంటి శత్రువు ఆగమనం మొదలవుతుంది. ఒక రోజు ఒక భవిష్యత్తు చెప్పే వ్యక్తి రేఖ ఇంటి వైపు వెళ్తూ ఉండగా సడన్ గా ఇంటి దగ్గర ఆగి
రేఖ వాళ్ళ బామ్మని చూసి, ఈ ఇంట్లో రక్తం తాగే ఒక దుష్ట శక్తి ఉంది, నీ మనవరాలు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అది విన్న రేఖ వాళ్ళ బామ్మ, స్వామీజీ రేఖ కాలేజ్కి వెళ్ళింది అని అంటుంది. అది విన్న ఆ స్వామీజీ రేఖ వాళ్ళ బామ్మను చూసి, నువ్వు నీ మనవరాలని జాగ్రత్తగా చూసుకో, ఆమె మీద దుష్టశక్తి ప్రభావం ఉంది, అదే విధంగా తన శత్రువు తనని బలి తీసుకోవడానికి రాబోతున్నాడు, ఆ దేవతే నీ మనవరాల్ని కాపాడుతుంది అని చెప్తాడు. అదే రోజు రాత్రి రేఖ నిద్రపోతూ ఉండగా రేఖ చెవిలో మళ్ళీ, నాకు రక్తం కావాలి రేఖ, నేను రక్తదాహంతో ఉన్నాను అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో రేఖ నిద్ర నుంచి పైకి లేచి తన కాళ్ళను మళ్లీ గాయపరుచుకుని రక్తాన్ని గ్లాస్ లో నింపి ఆ కిటికీ దగ్గర పెడుతుంది. అలా ఉదయం అయ్యాక రేఖ ఆ గ్లాస్ ని చూడగా అందులో రక్తం ఉండదు. తనకు మళ్లీ ఆ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఆ తర్వాత రోజు విగతి అనే పేరు గల ఒక పెద్ద తాంత్రికుడు రేఖ వాళ్ళ గ్రామానికి వచ్చి రాజేశ్వరి అనే పేరు గల మహిళ గురించి అడుగుతూ ఉంటాడు. దాంతో కొంతమంది విగతిని చూసి, రాజేశ్వరి అనే పేరు గల మహిళ ఈ గ్రామంలోనే ఉండేది, ఆమె మీద ఎవరో చేతబడి చేశారనే విషయం కూడా మేము విన్నాం, పాపం ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది అని చెప్తారు. ఆ తర్వాత విగతి మళ్లీ వేరే మహిళ దగ్గరికి వెళ్లి ఆ రాజేశ్వరి గురించి అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ, ఆమె ఎప్పుడో చనిపోయింది, కానీ ఆమెకు ఒక కూతురు ఉంది, ఇప్పుడు కాలేజ్ లో చదువుకుంటుంది, ఆమె పేరు రేఖ, అయినా మీరు రేఖకి ఏమవుతారు అని అడుగుతుంది. అది విన్న విగతి కోపంగా ఆ మహిళను చూసి, నేను రేఖ చావుని అని చెప్పి ఆ మహిళ మీద తంత్ర విద్యను ప్రయోగిస్తాడు. దాంతో ఆ మహిళ పాపం ప్యారలైజ్ అవుతుంది. నిజానికి ఆ విగతి చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఆ తర్వాత విగతి రేఖ కాలేజ్ దగ్గరికి వచ్చి ఒక నిమ్మకాయని దారిలో పెడతాడు. ఎందుకంటే విగతికి ఇప్పుడు రేఖ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకోసమే రేఖ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అలా చేస్తాడు. అలా కాసేపటి తర్వాత ఆ నలుగురు స్నేహితులు తేజ, రేఖ, వాసు ఇంకా శైలజ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు అలా చూస్తూ ఉండగానే ఆ నిమ్మకాయ దానంతటా అదే రేఖ దగ్గరికి వెళ్తుంది. దాంతో రేఖ అది చూసుకోకుండా ఆ నిమ్మకాయ మీద కాలును వేస్తుంది. సరిగ్గా అప్పుడే విగతికి తనే రాజేశ్వరి కూతురనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ మాంత్రికుడు విగతి ఆ నిమ్మకాయలో కొన్ని తంత్రాలు వేస్తాడు. అంతేకాకుండా మరో పక్క ఒక హిజ్రా ఆత్మ రేఖ దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ రేఖ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ విగతి దగ్గరికి రేఖని తీసుకువస్తుంది. అదే సమయంలో రేఖ అమ్మవారి ఫోటోని చేతిలో తీసుకుంటుంది. దాంతో ఆ హిజ్రా ఆత్మ వెంటనే మాయమైపోతుంది. ఆ విధంగా పాపం రేఖ బ్రతికిపోతుంది. ఆ తర్వాత రోజు రేఖ మళ్లీ ఆ ముస్లిం బాబా దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి జరిగిందంతా చెప్తుంది. బాబా, నేను నిన్న ఒక నిమ్మకాయ మీద కాలును పెట్టాను, ఆ నిమ్మకాయ మీద ఏవో తంత్ర విద్యలు చేశారు అని నాకు అనిపిస్తుంది, అంతేకాదు అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి నన్నే చూస్తూ ఉన్నాడని కూడా చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో మరో పక్క విగతి మళ్లీ పూజలు చేస్తూ ఉంటాడు. రేఖని తన దగ్గరికి రప్పించుకోవడానికి అలా చేస్తూ ఉంటాడు. అదే సమయంలో బాబా రేఖని కాపాడడానికి కొన్ని పూజలు చేస్తాడు. అంతేకాకుండా రేఖ మీద కొన్ని మంత్రాలు చదివి ఉమ్ముతాడు. దానివల్ల విగతి చేసే పూజలు డిస్టర్బ్ అవడంతో విగతికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఉన్న విగతి, నువ్వు ఎన్ని రోజులు రేఖని కాపాడుతావో నేను కూడా చూస్తాను అని అంటాడు. అదే రోజు రాత్రి నిర్మానుష్యమైన దారిలో ఆ బాబా తన ఇంటికి వెళ్తూ ఉండగా ఆ బాబాకి ఎవరో ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది, కానీ అమ్మాయి కనిపించదు. అలా కాసేపటి తర్వాత ఒక విచిత్రమైన భయంకరమైన అమ్మాయి ఆ బాబాకి కనిపిస్తుంది. అది చూడగానే బాబాకి మతిపోతుంది. చివరికి అమ్మాయి ఆత్మ ఆ బాబాని చంపేస్తుంది. ఆ తర్వాత రోజు వాసు తేజ దగ్గరికి వచ్చి, ఆ బాబాజీ చనిపోయాడు, చూడటానికి బాబాని ఎవరో చంపేశారని అనిపిస్తుంది, నిజానికి చేతబడితో చంపేశారేమో అనిపిస్తుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే తేజ వెంటనే రేఖ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వీళ్ళిద్దరికి ఆ బాబా రేఖకి సహాయం చేస్తున్నాడు కాబట్టి అతను చంపేశారు అని అనిపిస్తుంది. దాంతో తేజ తన మామయ్య శంకర్ దగ్గరికి వెళ్లి, బాబా చనిపోయాడు, నిజానికి బాబా రేఖకి సహాయం చేస్తున్నాడు, రేఖ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని అనిపిస్తుంది, మావయ్య మీరే నాకు సహాయం చేయండి అని అడుగుతాడు. అది విన్న శంకర్ తేజాని చూసి ఎవరో ఒక స్వామీజీ గురించి చెప్తాడు. రేపు నువ్వు ఆ స్వామి దగ్గరికి వెళ్లి అతని సహాయం అడుగు, అతనంతా సరిచేస్తాడని చెప్తాడు. అదే రోజు రాత్రి రేఖ ఎప్పటిలాగానే నిద్ర నుండి లేచి బయటికి వస్తుంది. అలా కాసేపటి తర్వాత రేఖ ఒంటి మీదకి స్పృహ వస్తుంది. అప్పుడు రేఖ రోడ్డు మీద తేజ వాళ్ళ అమ్మ ఆత్మ నిలబడి ఉండడాన్ని చూస్తుంది. అది చూసిన తర్వాత పాపం రేఖ చాలా భయపడిపోతుంది. వెంటనే రేఖ తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మరో పక్క తేజ తన మామయ్యను చూసి, మీరు ప్రేమించే ఆ అమ్మాయి మీద వశీకరణం చేశారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు శంకర్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, దాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను, అందువల్లే నేను అమ్మాయిని పొందడానికి వశీకరణ విద్యను ప్రయోగించాను. ఒక ప్లేస్ లో కూర్చొని ఆ పూజ చేస్తూ ఉన్నాను. అలా కాసేపటి తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నేను ఆ అమ్మాయిని చూసి, నేను నీకు గులాబీ పూలు తెమ్మని చెప్పాను, తీసుకుని వచ్చావా అని అడిగాను. అప్పుడు అమ్మాయి నా చేతిలో ఒక చిన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టింది. దాన్ని చూశాక నా మతిపోయింది. అంతేకాకుండా అమ్మాయి నన్ను చూసి, శంకర్ నీ వశీకరణ విద్య నా మీద పనిచేయలేదు,
నువ్వు నాకు మంచి స్నేహితుడివి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ శంకర్ మా నాన్న ఒప్పుకోరు. ఎందుకంటే నీది నాది కులం ఒకటి కాదు. నా ముందుకు నువ్వు మళ్లీ రావద్దు అంటూ ప్రమాణం తీసుకుంది. అంతేకాదు ఆ చేతబడి మళ్లీ ట్రై చేయొద్దు అని కూడా చెప్పింది. అప్పట్నుంచి నేను చేతబడిని చేయడం మానేశాను. తనకి నేను చేసిన ప్రామిస్ కి కట్టుబడి ఉన్నానని చెప్తాడు. ఆ తర్వాత రోజు తేజ శంకర్ చెప్పిన స్వామీజీని కలవడానికి వేరే ఊరికి వెళ్తాడు. ఆ స్వామీజీకి తన గ్రామంలో జరిగిందంతా చెప్తాడు తేజ. అదే బాబా గురించి, రేఖ గురించి, రేఖకి వచ్చే పీడకలల గురించి అన్ని చెప్తాడు. దాంతో ఈ స్వామీజీ ఇంకా తేజ ఇద్దరు కలిసి పూజ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆ స్వామీజీ తేజను చూసి, ఒకవేళ ఈ కొబ్బరి బొండం అమ్మవారి వైపు తిరిగితే రేఖ సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ ఈ కొబ్బరి బొండం రివర్స్ లో తిరిగితే రేఖ ప్రాణానికి ముప్పు అని చెప్తాడు. ఆ విధంగా పూజ చేస్తూ ఉన్న సమయంలో ఆ కొబ్బరి బొండం రివర్స్ లో తిరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం రేఖ ప్రాణాలకి ప్రమాదం ఉంది అని. సరిగ్గా అదే సమయంలో విగతి ఒక ప్లేస్ లో కూర్చొని చేతబడి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ చేతబడి ప్రభావం రేఖ మీద పడుతుంది. దాంతో రేఖ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది. రేఖ నోట్లో నుంచి చాలా వెంట్రుకలు బయటికి వస్తాయి. ఇలా చాలా విచిత్రాలే జరుగుతూ ఉంటాయి. అలా కాసేపటి తర్వాత విగతి దగ్గర ఉండే ఆ చేతబడి చేసే బొమ్మ దానంతట అదే తగలబడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో తేజ పూజ చేస్తున్న ప్లేస్ లో ఉన్న ఆ కొబ్బరికాయ సరైన దిశలో తిరగడం మొదలు పెడుతుంది. అంటే దీని అర్థం ఇప్పుడు రేఖ ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయి అని. అప్పుడు విగతి, నన్ను ఎప్పుడు ఆపే శక్తి ఏంటి? రేఖ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని అంటాడు. సరిగ్గా అప్పుడే 4వ పర్వమైన ముసుగులో మహంకాళి పర్వం మొదలవుతుంది. ఆ తర్వాత రోజు తేజ రేఖ దగ్గరికి వచ్చి రేఖని హత్తుకుంటాడు. ఎందుకంటే రేఖ ప్రాణాలు కాపాడారు కాబట్టి. కానీ తేజ మనసులో చాలా ప్రశ్నలే ఉంటాయి. అందులో మొదటిది, కొన్ని రోజుల క్రితం నేను బాబా దగ్గరికి వెళ్లాను. శైలజకి చేతబడి చేశారు అని ఆ బాబానే చెప్పారు కదా. కానీ శైలజ ప్రాణాలు కాపాడబడ్డాయి అని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళగా ఆ బాబా నేను అలా ఏమీ చేయలేదు, రేఖ దాని గురించి నాకు అసలు ఏమీ చెప్పలేదు అని చెప్తాడు. రెండవ ప్రశ్న ఏంటంటే, ఆ బాబా చనిపోయిన తర్వాత తేజ విగతి దగ్గరికి వెళ్లి అసలు నువ్వు బాబాని ఎందుకు చంపావు, రేఖ వెనకాలే నువ్వెందుకు పడ్డావు అని అడుగుతాడు. అప్పుడు విగతి, ఏ బాబా ఎవరికి బాబా, నాకు ఏ బాబా తెలియదు, నేనెవరిని చంపలేదు, నాకు కేవలం రేఖ మాత్రమే కావాలి, నువ్వు రేఖను ప్రేమిస్తున్నావు కదా అంటూ విగతి తేజని గాల్లో ఎగరేసి, ఒకవేళ నువ్వు నా దారికి అడ్డుగా వస్తే నిన్ను కూడా నేను బలి ఇచ్చేస్తాను, కామ్గా నువ్వు నా దారి నుంచి తప్పుకో అని అంటాడు. చివరిగా మూడో డౌట్ ఏంటంటే, తేజ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి పూజ చేశాడు కదా. పూజ అయ్యాక ఆ స్వామీజీ తేజను చూసి, ఇప్పుడు రేఖ ప్రాణాలకి ప్రమాదం లేదు, కానీ ఇది చేసిన ఎటువంటి ఫలితం లేదు. నిజానికి రేఖ మీద ఎవరో చేతబడైతే చేశారు, ఇది మాత్రం కన్ఫర్మ్. చేతబడి చేసిన మరో వ్యక్తి దీన్ని తిప్పుకొట్టారు. అలా చేతబడిని చేసే రేఖని కాపాడారని చెప్తాడు. దాంతో తేజ తిరిగి తన గ్రామానికి వచ్చి బాగా చేతబడి చేసే ఆ మరో వ్యక్తి ఎవరు అని ఎంక్వైరీ చేయగా అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఆ చేతబడి చేసే మరో వ్యక్తి ఎవరో కాదు, రేఖనే. రేఖ అప్పుడప్పుడు శ్మశానంలోకి వెళ్లి చేతబడి చేస్తూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తేజ రేఖను చూసి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రేఖ తేజను చూసి, నా గురించి నువ్వు తెలుసుకునే ముందు నువ్వు మా అమ్మ గురించి తెలుసుకోవాలి అని గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి రేఖ వాళ్ళమ్మ ఎవరో కాదు, శంకర్ ప్రేమించిన రాజేశ్వరినే. నిజానికి గతంలో అప్పుడప్పుడు రాజేశ్వరి ఒంటి మీదకి అమ్మవారు వస్తూ ఉండేవారు. గ్రామంలోని ప్రజలందరూ రాజేశ్వరి దగ్గరికి వచ్చి వారి సమస్యలన్నిటికీ సొల్యూషన్స్ అడుగుతూ ఉండేవారు. గ్రామంలోని అందరూ రాజేశ్వరిని పవిత్రమైన స్త్రీ అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో రేఖ వాళ్ళ తండ్రి అయినటువంటి కుమార్ రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శోభనం రోజు రాత్రి కుమార్ రాజేశ్వరికి ఒక పెద్ద షాక్ ని ఇస్తాడు. ఆ షాకింగ్ విషయం ఏంటంటే, కుమార్ అసలు మగవాడే కాదు. అంటే దాని అర్థం కుమార్ రాజేశ్వరికి పిల్లల్ని ఇవ్వలేడు. అందుకే కుమార్ బాగా ప్లాన్ చేసి రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే రాజేశ్వరి ఈ విషయం ఊళ్ళో ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెడుతుంది అని. ఇదంతా తెలిసిన తర్వాత రాజేశ్వరి కుమార్ని చూసి, సరే మరేం పర్వాలేదు, మన ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేకపోతే ఏమవుతుంది, మన ఇద్దరి మధ్య ప్రేమైతే ఉంది కదా, అది చాలు నాకు అని అంటుంది. కానీ కుమార్ ఒక సైకో. రాజేశ్వరిని కుమార్ బాగా టార్చర్ చేయడం మొదలు పెడతాడు. అంతేకాకుండా కుమార్ రాజేశ్వరిని చూసి, అవును నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండుంటారు, ఎంతమంది ఉన్నారు, నీకు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా, ఎంతమందితో పడుకున్నావు అని ఈ విధంగా మాట్లాడుతూ బాగా టార్చర్ చేస్తూ ఉండేవాడు. సరిగ్గా అదే సమయంలో విగతి చూపు రాజేశ్వరి మీద పడుతుంది. అలా రాజేశ్వరిని చూడగానే విగతి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. సరిగ్గా అప్పుడే 5వ పర్వమైన వజోలి రతి మొదలవుతుంది. విగతి రాజేశ్వరిని పొందడానికి కుమార్తో స్నేహం చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులకి విగతి ఇంకా కుమార్ల మధ్య ఫ్రెండ్షిప్ బాగా బలపడుతుంది. కుమార్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా విగతితో షేర్ చేసుకోవడం మొదలు పెడతాడు. ఒక రోజు విగతి కుమార్ని చూసి, రాజేశ్వరి ఇలా ఎన్ని రోజులను ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు నీ గురించి గ్రామంలో అందరికీ తెలిసిపోతుంది, నువ్వు మగవాడివి కాదని అందరికీ తెలుస్తుంది, రాజేశ్వరి తల్లి అవ్వనంత వరకు నిన్ను మగవాడిలా చూడరు అని అంటాడు. అప్పుడు కుమార్,
అందుకే ప్రతిరోజు నేను రాజేశ్వరిని టార్చర్ చేస్తున్నాను. అలా తను ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటుంది అని చెప్తాడు. అప్పుడు విగతి, దానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనిద్దరం రాజేశ్వరిని చేతబడి ద్వారా చంపేద్దాం. ఇది చాలా ఈజీ. దానికి నీ సహాయం కావాలి నాకు అని చెప్తాడు. ఈ విధంగా తర్వాత రోజే కుమార్ రాజేశ్వరి వెంట్రుకలు, గోర్లు, బట్టలు తీసుకువచ్చి విగతికి ఇస్తాడు. దాంతో విగతి కుమార్ చెవిలో ఒక మంత్రాన్ని చెప్పి 7 రోజుల వరకు భోజనంలో రక్తాన్ని కలిపి ఒక మంత్రాన్ని చెప్తూ ఆ భోజనాన్ని నీ భార్యకి తినిపించు. అలా 7 రోజుల తర్వాత నేను చూసుకుంటాను అని చెప్తాడు. దాంతో విగతి చెప్పినట్లుగానే కుమార్ రాజేశ్వరికి ఆ రక్తం కలిపిన భోజనాన్ని మంత్రం చెప్తూ తినిపిస్తాడు. దాంతో రోజు రోజుకి రాజేశ్వరి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. చివరి రోజు విగతి ఒక ప్రాంతంలో కూర్చుని పూజ చేస్తూ ఉండగా రాజేశ్వరి కొత్త పెళ్లి కూతురులాగా తయారయ్యి విగతి దగ్గరికి వస్తుంది. నిజానికి విగతి రాజేశ్వరితో వర్చువల్ గా రతి అనే పేరు గల చేతబడిని చేసుంటాడు. అలా సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. రేఖ తండ్రి ఇంటికి వచ్చే సమయం అవ్వడంతో తేజ రేఖ చెప్పిందంతా విని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తేజ తన మామయ్య దగ్గరికి వచ్చి వజ్రోలి రతి అంటే ఏంటి మామయ్య అని అడుగుతాడు. అది విన్న శంకర్ దీని గురించి నీకెవరు చెప్పారు అని అడగగా అది విన్న తేజ రేఖ చెప్పింది అని చెప్తాడు. దాంతో శంకర్ తేజను చూసి వజ్రోలి రతి అనే చేతబడి గురించి చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ముందుగా తాంత్రికులు వజ్ర మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అంటే దాని అర్థం వారి ప్రైవేట్ భాగాల సహాయంతో వాటర్ ని లోపలికి లాగేస్తారు. ఆ తర్వాత పాలను వాడతారు. ఆ తర్వాత పాదరసాన్ని యూజ్ చేస్తారు. ఏ తాంత్రికుడైతే తన ప్రైవేట్ భాగాల ద్వారా పాదరసాన్ని లోపలికి లాగుతాడో ఆ తాంత్రికుడు ఆ విద్యలో సక్సెస్ అయి ఉంటాడు. నిజానికి తంత్ర విద్యలో తాంత్రికుడు మరో మహిళతో సంభోగిస్తాడు. ఈ సంభోగం మామూలు సంభోగం కాదు. ఆ తాంత్రికుడు ఎదుటి ఉన్న మహిళ అందాన్ని, వయస్సుని తనలోకి లాగేసుకుంటాడు. నిజానికి ఇదంతా వారి ప్రైవేట్ భాగాల సహాయంతో చేస్తారు. ఏ బాబా వయసైనా 200 ఏళ్లు అని చెప్తే వినే ఉంటావు కదా, కానీ అతను చూడ్డానికి 50 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారిలా కనిపిస్తారు. నిజానికి వాళ్ళు ఈ తంత్ర విద్య సహాయంతో ఎదుటి వారి వయస్సుని తమలోకి లాగేసుకుని ఉంటారని చెప్తాడు. ఆ తర్వాత రోజు తేజ రేఖ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఏం జరిగింది అని స్టోరీని కంటిన్యూ చేయమని చెప్తాడు. దాంతో రేఖ వాళ్ళమ్మకి ఏం జరిగిందో చెప్పడం మళ్ళీ మొదలు పెడుతుంది. అలా స్టోరీ మళ్లీ గతానికి వెళ్తుంది. విగతి మా అమ్మ అందాన్ని, వయసుని పొందడానికి ఆ చేతబడి చేయడం మొదలు పెట్టాడు. అలా చేయడం ద్వారా విగతి ఇంకా మా అమ్మ సంభోగం చేయడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయంలో విగతి మైండ్ బ్లాంక్ అయింది. దాంతో అది నార్మల్ సంభోగంలా మారిపోయింది. ఏదైనా చేతబడి ఫెయిల్ అయితే ఆ చేతబడి రివర్స్ లో ఆ తాంత్రికుడి మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్లే విగతి పిచ్చివాడై గ్రామం వదిలేసి పారిపోయాడు. కానీ దాని ప్రభావం మా అమ్మ మీద కూడా పడింది. ఆ చేతబడి వల్ల ఆ శుద్ర శక్తులన్నీ మా అమ్మని బాగా సతాయించేవి. మా అమ్మకి విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఆ శబ్దాల వల్ల విసిగిపోయి ఒకరోజు మా అమ్మ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. కానీ సరిగ్గా అదే సమయంలో మా అమ్మకి వాంతులు అవ్వడం మొదలయ్యాయి. దాంతో మా అమ్మ కడుపులో నేనున్నానని తెలిసింది. ఆ తర్వాత మా అమ్మ నన్ను కని చనిపోయిందని చెప్తుంది రేఖ. నిజానికి ఆ తంత్ర విద్య వల్లే నాకు కొన్ని శక్తులు వచ్చాయి. నేను ఆత్మలను కూడా చూడగలను. నాకు చీకటంటే భయం అని మీకు అబద్ధం చెప్తూ వస్తున్నాను. నాకు ఆత్మలంటే భయం. ఒకవేళ నాలో శక్తులున్నాయని గ్రామంలోని వారికి తెలిస్తే గ్రామంలోని అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు. నన్ను ఈ గ్రామం నుంచి వేరు చేస్తారు. అంతేకాదు నేను నీ నుండి దూరం అవ్వలేను. తేజ నువ్వు కూడా నాకు దూరం అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను నీకు ఇవన్నీ చెప్పకుండా దాచి ఉంచాను. నిజానికి నీ ప్రశ్నలన్నిటికీ నేను ఇప్పుడు సమాధానం చెప్తాను అని అంటుంది. అందులో మొదటిగా శైలజ మీద చేతబడి జరిగిందని బాబాజీ నాకు చెప్పలేదు. నేనే దాన్ని కనిపెట్టాను. దాని సొల్యూషన్ నేనే శైలజ ఫ్యామిలీకి చెప్పాను. అంతేకాదు నేను ఆ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా నన్ను అక్కడ ఇక్కడ టచ్ చేయడం మొదలు పెట్టాడు. నిజానికి ఆ బాబా తాయెత్తు సాకుతో అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నాకు అర్థమైంది. నిజానికి నేను ఆ బాబాని ఒక తండ్రిలా అనుకునేదాన్ని. అందుకే వేరే అమ్మాయి జీవితం పాడవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను వేరే అమ్మాయి ఆత్మ సహాయంతో నేను ఆ బాబాజీని చంపించాను. నీ మూడో ప్రశ్నకి సమాధానం విగతి నా దగ్గరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని మా అమ్మకు ముందే తెలుసు. అందువల్లే మా అమ్మ ఆత్మ నాకు కొన్ని తంత్ర విద్యలు నేర్పించింది. మా అమ్మ ఆత్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది తేజ. మా అమ్మ కేవలం నాకు మాత్రమే కనిపిస్తుంది. విగతి నా మీద చేతబడి చేసేటప్పుడు నేను అతన్ని ఎదుర్కొన్నాను. ప్రతి పౌర్ణమి రోజు నాకు రక్తం కావాలి, అప్పుడే నేను మనిషిలాగా ఉండగలను అంటూ రేఖ ఈ షాకింగ్ విషయాలన్నీ తేజకి చెప్తుంది. నిజానికి మూవీ స్టార్టింగ్ లో ఒక టీనేజ్ అమ్మాయి చెట్టు పైకెక్కి కోడి రక్తం తాగుతూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి మరెవరో కాదు రేఖనే. చిన్నతనంలో రేఖ చెట్ల పొదల్లోకి వెళ్లి కోడి రక్తం తాగుతూ ఉండగా తేజ వాళ్ళమ్మ రేఖను చూస్తుంది. దాంతో భయంతో పరిగెడుతూ ఉండగా ఒక ట్రక్ వచ్చి రేఖ వాళ్ళమ్మని గుద్దేస్తుంది. అందువల్లే తేజ వాళ్ళమ్మ చనిపోతుంది. ఈ విధంగా రేఖ తేజని చూసి మీ అమ్మ చనిపోవడానికి కారణం నేనే అని చెప్తుంది. ఆ మాట వినగానే తేజ షాక్ అయిపోతాడు. అంతేకాకుండా తేజ బాగా ఏడుస్తాడు. అప్పుడు రేఖ తేజని చూసి అందుకే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో
నేను నా రక్తాన్ని తాగడం మొదలు పెట్టాను అని చెప్తుంది. ఈ విధంగా రేఖ అన్ని నిజాలు తేజకి చెప్తుంది. దాంతో తేజ ముందుగా రేఖను కోప్పడతాడు. ఎందుకంటే రేఖ వల్లే తేజ వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి. ఆ తర్వాత తేజ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్లి, మావయ్య నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించావు, ఆమె రేఖ వాళ్ళమ్మ రాజేశ్వరినా అని అడుగుతాడు. అది విన్న శంకర్, అవును ఆమె రాజేశ్వరినే. రాజేశ్వరికి వేరే వాళ్ళతో పెళ్ళయ్యాక నేను మందుకు బానిసయ్యాను. ప్రతిరోజు తన ఇంటి దగ్గరికి వెళ్లి కేవలం దూరం నుంచి తనని చూసి నా ఇంటికి తిరిగి వచ్చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత రాజేశ్వరి నాకు ఇంట్లో కనిపించలేదు. ఆ సమయంలోనే నేను ఒక శ్మశానం దగ్గర విగతి చేతబడి చేయడాన్ని అబ్జర్వ్ చేశాను. ఆ సమయంలో విగతినే రాజేశ్వరి మీద చేతబడి చేస్తున్న విషయం నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసాక విగతి మందులో స్పృహ కోల్పోయే టాబ్లెట్స్ ని కలిపాను. దానివల్ల ఆ రోజు విగతి మంత్రాలు మర్చిపోయాడు. రాజేశ్వరితో సంభోగించాడు. అంతేకాకుండా పిచ్చివాడై పారిపోయాడు. అందువల్లే అప్పుడప్పుడు రాజేశ్వరి నాకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏ రోజైతే గాలిలో ఎగురుతూ ఉన్నావో ఆ విషయమంతా రాజేశ్వరి నాకు చెప్పి నిన్ను కాపాడమని చెప్పింది. అందువల్లే నేను నీ దగ్గరికి వచ్చి కొన్ని మంత్రాలు చదివి నిన్ను కిందకి దించానని చెప్తాడు. సరిగ్గా అప్పుడే 6వ పర్వమైన చిన్న మస్తాదేవి మొదలవుతుంది. ఒకరోజు విగతి ఒక అబ్బాయి మీద చేతబడి చేసి ఆ అబ్బాయిని చంపేస్తాడు. అంతేకాకుండా విగతి గ్రామంలో వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆ నింద మొత్తాన్ని రేఖ మీద వేస్తాడు. రేఖే ఆ అబ్బాయిని చంపేసిందని చెప్తాడు. దాంతో రేఖని తన కుటుంబాన్ని పంచాయతీకి పిలుస్తారు. అలా పంచాయతీలో విగతి రేఖ మీద చాలా నిందలు వేస్తాడు. రేఖ చేతబడి చేస్తుందని ఇంకా చాలా నిందలు వేస్తాడు. అదే సమయంలో విగతి రేఖ నోరు మూసి చేతులు బంధించి గ్రామంలోని వారందరినీ చూసి, ఒకవేళ రేఖ లోపల ఎటువంటి చెడు శక్తులు లేకపోతే ఈమె మంచిగా ఈ రోజు రాత్రి తన ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ ఈమె లోపల చెడు శక్తులు ఉంటే ఈమె ఈ రోజు రాత్రి చనిపోతుంది. ఈ రోజు రాత్రి ఇక్కడికి ఎవ్వరూ రాకండి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి విగతి రేఖ దగ్గరికి వచ్చి, ప్రతి పౌర్ణమి రోజు నువ్వు రక్తం తాగుతావనే విషయం నాకు తెలుసు. అందువల్లే నేను ఈ రోజు ఎంచుకున్నాను. నిన్ను ఇరికించాను. దానివల్ల నీ పని సగం అయిపోయింది. మిగిలిన సగాన్ని నేను బలిచ్చి పూర్తి చేస్తాను. దాంతో నేను చాలా శక్తులు పొందుతాను. ఈ విధంగా పూజలు చేస్తూ ఉండగా అదే సమయంలో తేజ రేఖను కాపాడడానికి వస్తాడు. కానీ విగత చాలా పవర్ఫుల్ కాబట్టి తేజను బంధించేస్తాడు. దాంతో తేజ తన నాలుకను కరుచుకొని ఆ రక్తాన్ని రేఖ నోట్లో పడేటట్టుగా చేస్తాడు. దాంతో రేఖ ఆ రక్తాన్ని తాగగానే తనకి శక్తులు తిరిగి వస్తాయి. వెంటనే రేఖ విగతి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. ఆ విధంగా రేఖ ఇంకా విగతల మధ్య తంత్ర మంత్రాల రూపంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో భాగంగా తేజ ఏదో ఒక వస్తువుని తీసుకుని విగతి ముఖం మీద విసురుతాడు. దాంతో విగతి పూజకి భంగం కలుగుతుంది. అలా విగతిలో ఉన్న శక్తులే విగతి మీద దాడి చేస్తాయి. విగతిని బాగా కొరికి తినేస్తాయి. చివరిగా రేఖ తేజను చూసి, తేజ ఎప్పుడు మీ అమ్మ ఆత్మ నాకు కనిపిస్తూనే ఉంటుంది. మీ అమ్మ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ కేవలం తను నీకు కనిపించట్లేదు అంతే అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత తేజ చాలా ఆనందిస్తాడు. అదే విధంగా తేజ వాళ్ళ అమ్మ ఆత్మని క్షమించమని అడుగుతాడు. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.